హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. సో, ఈరోజు మన ఛానల్‌లో వీడియో ఏంటంటే, నాకు ఫీవర్ వచ్చి 1½ మంత్ నుండి చాలా స్ట్రగుల్ అయిపోయాను. నాన్ వెజ్ కానీ, రైస్ కానీ ఏమీ తినలేదు. సో, నోరంతా కొంచెం చప్పపడ్డట్టు అయింది. సో, స్పైసీగా ఏదైనా తింటే బాగుండు అనిపించింది. అయితే మా వారిని అడిగితే, బిర్యానీ బాగా చేస్తావు కదా, చెయ్యి ఈరోజు కొంచెం నీకు కూడా నోరుకు టేస్టీగా ఉంటుంది అని చెప్పారు. సో, ఈరోజైతే నేనైతే చికెన్ బిర్యానీ రెడీ చేస్తున్నాను. దానికోసమే ఇక్కడైతే ఫ్రైడ్ ఆనియన్స్ అనేది చేశాను. సడన్గా అనుకోకుండా వీడియో అనేది స్టార్ట్ చేశాను. సో, అందుకనే మధ్యలో ఉంచలే మనకైతే ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వీడియో పెట్టాను. అలాగే ఇక్కడ కొత్తిమీర అండ్ పుదీనా తెంపేసుకొని ఒక్కొక్క బౌల్లో సరిపడంత తీసుకొని కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. మనం ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేయడానికైతే ఇలా మందపాటి ఒక గిన్నెనైతే తీసుకున్నాను. దీంట్లోనే నేను బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఇందులోనే చికెన్ కూడా వేసి మంచిగా కడిగేసుకొని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని అయితే ఎలా చేద్దామో చూద్దాం రండి. ఇక్కడ నేను దీనికోసం అయితే ఇది కేజీ చికెన్ అండి. ఇది కేజీ చికెన్ తీసుకున్నాను. సో, దీన్ని మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ కేజీ చికెన్తో నేనైతే చికెన్ బిర్యానీ రెడీ చేయబోతున్నాను. ఫస్ట్ దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తున్నాను చూడండి. దీంట్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రెష్గా వేస్తేనే మంచిగా ఫ్లేవర్ అనేది చాలా చక్కగా కుదురుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే దీంట్లోకి అయితే రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాము. అండ్ ఏంటంటే సాల్ట్ కూడా మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్లో కూడా వేస్తాం కాబట్టి తగినంత వేసుకుంటే బెటర్. అలాగే చిటికెడంతా పసుపు, అంటే బాగా కలర్ఫుల్గా ఉన్నా కూడా బాగోదు కాబట్టి లైట్గానే వేసాను పసుపు కూడా దీంట్లోకి. అలాగే కారం, మనము స్పైసీగా మసాలా దినుసులు వేస్తాము కాబట్టి కారం కూడా చూసి వేసుకోవడము బెటర్ అండి. అలాగే దీంట్లోకి గరం మసాలా పొడి అండి, అన్ని గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, అది పొడి చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అది కొంచెం 1/2 టీ స్పూన్ వేసాను. అలాగే ధనియాల పొడి 1 టీ స్పూన్. ఇక్కడ గరం మసాలా దినుసులు అని చెప్పాను కదా, విడివిడిగా లవంగ, యాలకులు, చెక్క, బగారా ఆకు, స్టార్, ఇలా ఇవన్నీ వేసుకున్నాను. దాంతోపాటుగా కొత్తిమీర, పుదీనా కూడా చల్లుకోవాలి. ఇక్కడ మనము కేజీ చికెన్ తీసుకున్నాం కదండి, దీంట్లోకి అయితే నేనైతే చిన్నగా ఉన్నాయి నిమ్మకాయలు. సో, దీంట్లోకైతే 2 నిమ్మకాయలు అయితే కట్ చేసి రసాన్ని అయితే వేసుకుంటున్నాను. చిన్న సైజు కదా, పెద్దగా ఉండేది ఉంటే 1 నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది. ఈ నిమ్మరసం అనేది కూడా మనకు చికెన్ ముక్కలకు పట్టేసి చాలా టేస్టీగా జ్యూసీగా వస్తుంది. మనకు చికెన్ కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది. అంటే నీచు వాసన అనేది కూడా రాకుండా ఉంటుంది. సో, దీంట్లోకి ఆయిల్ అనేది కూడా నేను ఇక్కడ మనం ఫ్రై చేసిన ఆనియన్ ఆయిల్ ఉంది కదా, అది కూడా వేస్ట్ చేయకుండా మనం దాన్ని ఇందులో నేనైతే ఆయిల్ అనేది వేస్తున్నాను. అంటే దీంట్లోకి మళ్ళీ ఆయిల్ అనేది వేసేది ఏమి ఉండదండి. సో, ఒకే టైం నేనైతే ఆయిల్ అనేది వేసేస్తాను. అలాగే దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పెరుగు ఉంది కదా, ఇదైతే తర్వాతకి వేస్తాను. ఫస్ట్ అయితే ఈ మసాలాలు అంటే కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ మంచిగా ముక్కకు అనేది ఫస్టే పట్టించాలండి. పెరుగు వేయడం వల్ల మనకి ఏంటంటే ఈ స్పైసీనెస్ అనేది తగ్గిపోతుంది. మనకు పెరుగు డామినేషన్ చేస్తుందండి. సో, ఫస్టే మనకు చికెన్ పీసెస్కి ఇలా మసాలాలన్నీ పట్టించాక తర్వాతకే పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఇంట్లో ఇలా ట్రై చేస్తే ఇలానే ట్రై చేసి చూడండి ఇక్కడ లెగ్ పీస్కి మసాలా అనేది మంచిగా పట్టింది కదా. సో, ఇలా కలుపుకుంటే బెటర్ ఆప్షన్ అండి. మళ్ళీ ఏంటి ప్రాసెస్ అనుకోకుండా కొంచెం నిదానంగా చేసుకుంటేనే మరింత టేస్టీగా వస్తుంది. ఫీవర్ వచ్చి చాలా వీక్ అయిపోయాను కదా, నాకు అది చికెన్ కలపాలన్నా కూడా కొంచెం చేతనవ్వట్లేదు. సో, ఏం చేద్దాం, మన పని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు చెప్పండి. మా వారు హెల్ప్ చేస్తారు, బట్ వీడియో తీస్తున్నాను కదా, సో అందుకే ఆయన రావట్లేదు. ఎప్పుడు నేను బిర్యానీ చేసినా కూడా తనే చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో, ఇప్పుడు వీడియోకి రావడం ఇష్టం లేదు కాబట్టి నువ్వే చేసుకో, నేను రాను అని చెప్పారు. సో, లాస్ట్ ఫైనల్గా ఇక్కడ మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవైతే నేను ఒక 4 కొంచెం మీడియం సైజు ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పెట్టాను. కొన్ని పక్కకు తీసి పెట్టుకున్నాను. తర్వాతకి అయితే మనం పైకి బిర్యానీ పైన వేసుకుంటాం కదా, సో దానికోసం అయితే ముందే కొన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ మంచిగా కలుపుకున్నాక తర్వాతకి దీంట్లోకి ఒక 20 రూపీస్ పెరుగు అండి, అంటే 1/2 కేజీ కూడా కాదు, కొంచెం తక్కువగా ఉంటుంది. సో, అంత పెరుగు అయితే వేసేసాను. వేసి అంటే తక్కువ రైసే పెట్టుకుందాం అన్నట్టుగా చెప్పేసి కేజీ రైస్కి 3/4 కేజీ రైస్, కేజీ చికెన్కి 3/4 కేజీ రైస్ తీసుకుందామని చెప్పేసి తక్కువ క్వాంటిటీలో, కొంచెం మీరు ఎక్కువగా గ్రేవీ రావాలి అనుకుంటే
ఇంకొంచెం ఎక్కువగా పెరుగు యాడ్ చేసుకోండి, మంచి గ్రేవీ వస్తుంది. రైస్ ఎక్కువగా పెట్టుకోవాలి అనుకున్నప్పుడైతే కొంచెం పెరుగు ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల మనకు థిక్గా గ్రేవీ అనేది కూడా బాగా వస్తుంది. సో చూసారు కదా, ఇప్పుడు నాకు ఈ క్వాంటిటీ అయితే చాలండి. సో దీన్ని మంచిగా కలిపేసుకున్నాను. నాకు అలా కలుపుతూ ఉంటే కూడా నాకు చేతనవ్వట్లేదండి, ఆ చెయ్యి కూడా చాలా లాగుతుంది నాకు. సో ఇప్పుడైతే ఇది ఫినిష్ అయిపోయింది. మనమైతే ఇది మంచిగా కలిపేసి ఒక 2 అవర్స్ అయితే పక్కన పెట్టేసుకుందాము. నేనైతే ఇది ఆఫ్టర్నూన్ కలిపేసి పెట్టాను. సో బాబు స్కూల్ నుండి వచ్చాక తర్వాతకి ప్రిపేర్ చేయొచ్చని. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మంచిగా చికెన్ మసాలాలతో సూపర్గా కనబడుతుంది కదా. ఆల్రెడీ మనం ఇలా కలుపుతుంటేనే స్మెల్ అనేది సూపర్గా వస్తుంది. దీన్నైతే ఇప్పుడైతే నేను కూడా ఫ్రిడ్జ్లో పెట్టేయాలి అనుకుంటున్నాను. సో 2 అవర్స్ దాకా అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బిర్యానీ అనేది ఇలా మంచిగా కరెక్ట్ క్వాంటిటీతో మసాలాలన్నీ కలిపేసి పెట్టుకున్నప్పుడే చికెన్ అనేది సూపర్గా వస్తుంది. ఇక్కడ నేను కేజీ చికెన్కి 3/4 కేజీ రైస్ అయితే తీసుకుంటున్నానండి. అంటే ఎక్కువ క్వాంటిటీలో వద్దు అని చెప్పేసి ఒక్కొక్కరు అయితే కేజీ చికెన్కి కేజీ రైస్ కూడా తీసుకుంటారు. చూసారు కదా, ఇక్కడ మంచిగా పాతవి అన్నట్టు ఇవి బాస్మతి రైస్, కొంచెం రైస్ ఎక్కువగా మంచిగా ఎదుగుతుంది అన్నట్టు. సో నేను ఇప్పుడు వీటిని కడిగేసుకోవాలి. కడిగేసుకున్న 3 టైమ్స్ అయితే కడిగేసి మంచిగా వాటర్ పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నె ఎందుకు తీసుకున్నా అంటే దీంట్లోకి అయితే మనం రైస్ ఉడికించడం కోసం అయితే నేనైతే ఈ గిన్నె తీసుకున్నాను. చూసారు కదా, ఆ రైస్కి తగినంత, అంటే మనం ఎలాగో వాటర్ వంపేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువైనా పర్లేదు. సో నేనైతే అన్ని వాటర్ వేసేసాను. ఇక్కడ మనము మసాలా దినుసులు చెప్పాను కదా, దీంట్లోకి నేను ఇక్కడ బగారా ఆకు, సాజీర, లవంగ, యాలకులు, చెక్క, మరాఠీ మొగ్గ ఇలా ఇవైతే వేస్తాను. సో మళ్ళీ దీంట్లోకి 2 పచ్చిమిర్చి అలా తుంపేసుకొని అయితే వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, అలాగే దీంట్లోకి పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. పుదీనాతోటే మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది రైస్కి. కొంచెం మరింతగా నేనైతే వేస్తున్నాను. సో ఇక్కడ మనము వాటర్లో కూడా సాల్ట్ అనేది ఇప్పుడే వేస్తున్నాను. అంటే మరుగుతున్నప్పుడు కొందరు వేస్తారు, డైరెక్ట్గా నేను ఇవి అన్నీ వేసుకున్నాక తర్వాతకి నేనైతే గ్యాస్ మీద పెట్టేసుకుంటున్నాను. మనకి ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం వాటర్ ఉప్పగా ఉండేటట్టుగానే వేసుకోవాలండి. ఇందులోకి 1 టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్లోనే పోతుంది కదా అనుకోవచ్చు. మీరు వాటర్ మరుగుతున్నప్పుడు ఆ ఫ్లేవర్స్ అనేవి మనకైతే రైస్కు చాలా బాగా పడతాయి. కొంచెం ఇక్కడ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఒకవేళ మీరు వేసుకోవాలంటే దీంట్లోకి నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఆయిలే వేస్తున్నానండి. మా ఇంట్లో నెయ్యి అనే ఫ్లేవర్ వస్తేనే చాలు, అమ్మో అని చెప్పేసి అంటారు. సో దాన్ని అవాయిడ్ చేసేసి నేనైతే మొత్తం ఆయిల్ తోటే ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ వాటర్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం నానబెట్టిన చికెన్ ఉంది కదా మసాలాలతో, చూడండి 2 అవర్స్ తర్వాతకి నేను ఫ్రిడ్జ్లోంచి తీసాను. దాంట్లోంచి నేను ఆయిల్ కొంచెమే వేసాను, కానీ ఆయిల్ కూడా బయటికి వచ్చేసిందండి వేడి చేయ ముందుకే. సో ఒక సైడ్ అయితే వాటర్ పెట్టేసుకొని ఇంకో సైడ్ అయితే నేను చికెన్ ఉడికించుకుంటున్నాను. అంటే తొందరగా ఈజీగా అయ్యే ప్రాసెస్ అనేది మాత్రమే నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం వాటర్లో అన్ని మసాలాలు వేసి రైస్ ఉడికించుకోవడానికి అని చెప్పాను కదా, అది పెద్దగా ఉండే స్టవ్ హైలో పెట్టేసుకున్నాను. మామూలుగా వచ్చే గ్యాస్ మీద అయితే నేను చికెన్ అనేది ఉడికించేస్తున్నాను. చూసారు కదా, ఇది మనకేంటంటే రైస్ మనకు అయ్యేంతసేపు దాన్ని సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుందండి. అంటే ఈ ప్రాసెస్లో మనము ఇందులో సాల్ట్ తక్కువ ఉన్నా కూడా చూసుకోవచ్చు. సో నాకైతే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. అంటే నాకు ఆ పీసెస్ కంటే రైస్ అంటేనే చాలా ఇష్టం. కొంచెం ఒక ముద్ద ఎక్కువగానే తింటాను ఆ రోజైతే. సో ఇక్కడ చూసారు కదా, చికెన్ కూడా మంచిగా మనకు ఉడికిపోతుంది, చాలా కలర్ఫుల్గా సూపర్గా అనిపిస్తుంది. సో ఇక్కడ మనకు వాటర్ కూడా మరిగిపోయాయి కాబట్టి మనం ముందుగా నానబెట్టిన రైస్ ఉన్నాయి కదా, అవి కూడా దీంట్లోకి అయితే వేస్తున్నాను. ఇక్కడ మనము రైస్ అనేది చాలా మెత్తగా కాకుండా ఒక 90% ఉడికితే సరిపోతుంది. అలా వచ్చినప్పుడు మనం వాటర్ అనేది తీసేసుకుంటే బెటర్. మా ఇంట్లో అయితే నా చికెన్ బిర్యానీకి అయితే ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారండి. చికెన్ బిర్యానీ అనగానే వావ్ అంటారు. సో నేను ఎక్కువగా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయడం ఎందుకంటే మా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారని చెప్పేసి మంచిగా చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. అంటే నాకు తినడంలో ఉన్న ఇంట్రెస్ట్ కంటే వంటలు ప్రిపేర్ చేసినప్పుడు వాళ్ళు పొగుడతారు కదా వావ్ అని చెప్పేసి, దాంట్లోనే నాకు కడుపు నిండిపోతుంది. సో నేను తినడం చాలా తక్కువగా. సో సాల్ట్ అనేది ఈ టైంలో నేనైతే చెక్ చేసుకుంటాను కర్రీలో కూడా. అంటే మరీ ఉప్పగా కాకుండా మంచిగా అంటే మన నోరుకి టేస్టీగా ఉందా లేదని చెప్పేసి, ఒకవేళ తక్కువ ఉంటే ఈ టైంలో వేసుకుంటే బెటర్. ఇక్కడ వాటర్ కూడా చెక్ చేసుకుంటే ఉప్పుగానే ఉన్నాయి. సో ఇలా ఉంటే సరిపోతుందండి. అంటే మనకు
అంతా పూర్తయ్యాక అయ్యో మనకు చప్పగా ఉంది, ఇలా సాల్ట్ వేయడం ఎలా అని చెప్పేసి కొందరు ఆలోచిస్తారు. కాబట్టి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉప్పు అనేది తెలుస్తుంది, టేస్ట్ అనేది చక్కగా కుదిరిపోతుంది. ఇప్పుడు రైస్ అనేది కూడా మనకు చక్కగా ఉడికిపోయింది. సో దాన్ని కూడా నేను వంపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే గ్యాస్ మీద ఒక పెనం అనేది పెట్టేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ అంటే దాని మీద తవా మీద పెట్టడం కోసం అయితే. సో ఇక్కడ వాటర్ అనేది నేనైతే కర్రీలో అసలు యాడ్ చేయలేదు, దాంట్లో వచ్చిన గ్రేవీ అండి అది చికెన్లో. సో దీని మీద కూడా కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేశాను. నేను ఇలా కర్రీ మార్క్స్ ఎందుకు అంచులకు పెట్టుకుంటున్నాను అంటే ఇక్కడ లెగ్ పీసులు ఉన్నాయండి. సో అంతా వెతకకుండా ఆ ప్లేస్లోనే మనం గరిటె పెట్టి తీయగానే ఆ లెగ్ పీస్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో మా వాడికి లెగ్ పీస్ ఉంటేనే బిర్యానీ తింటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వానికి ఆ లెగ్ పీస్ వేసాకే రైస్ వేయాలి, అలా నేను మార్క్ అనేది చేసుకుంటాను ఆ ప్లేస్లో. ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన రైస్ ఉంది కదా, అది కూడా దీంట్లోకి అయితే మొత్తం యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, కొద్దిపాటిగా వేస్తున్నాను నేనైతే. అంటే ఈ బిర్యానీ వచ్చేసి అయితే ఒక 4 మెంబర్స్కి అయితే ఫుల్గా వస్తుందండి ఈ క్వాంటిటీలో చేస్తే. ఇప్పుడు దీని మించలైతే నేనైతే పుదీనా అండ్ కొత్తిమీర అయితే వేసుకున్నాక మళ్ళీ మిగిలిన మన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేస్తున్నాను. వీటి ఫ్లేవర్ అనేది మనకు అన్నానికి పట్టేసి ఎంత బాగుంటుందో అండి. నాకైతే ఆ ఫ్లేవర్కి అన్నం చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో మనం ఉడికించిన రైస్ వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా ఒక గ్లాస్ తీసేసుకొని ఇలా చుట్టూ తిప్పుతూ ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. అంటే అడుగు పట్టకుండా ఉంటుంది, మనకు చికెన్ అనేది బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. అలాగే రైస్కి కూడా స్మెల్ అనేది చాలా బాగా పడుతుంది. బిర్యానీ అంటేనే ఇంతే అండి, కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటుంది కానీ ఎంత బాగుంటుందండి టేస్ట్ అనేది. చూసారు కదా, ఆ వేడెక్కిన పెనం మీద మన బిర్యానీ గిన్నె పెట్టేసి నేనైతే దాన్ని ఆవిరి అంటే బయటికి పోకుండా దానిపైన చిన్న రోల్, అది కొంచెం వెయిట్గా ఉంటుంది కదా, అది పెట్టాను. కొంతమంది అయితే పిండి కూడా చుడతారు, నేను అలాంటి లేదు. సో ఇప్పుడు మనం గ్యాస్ అయితే 15 మినిట్స్ హైలో ఉంచేసి 15 మినిట్స్ లోలో ఉంచేసుకొని తర్వాతకి బంద్ చేయడమే. సో దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఒక 10 మినిట్స్ దాకా పక్కన పెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది. అంటే సో ఈ వెంబటే తీయడం కంటే అలా పక్కన పెట్టేసినప్పుడు మనకు రైస్ అనేది మంచిగా పొడి పొడిగా ఆ పీస్ అనేది ఈజీగా రావడానికి కుదురుతుంది, చాలా బాగుంటుంది. మా వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పేసి. నాకు కూడా ఉందనుకోండి. సో మన బిర్యానీ అనేది చాలా బాగా వచ్చిందని నేను చెప్తాను చూడక ముందుకే, ఎందుకంటే ఎన్నిసార్లు చేస్తే నాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది చెప్పండి. సో మీరు కూడా నాలాగే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మన బిర్యానీ అయితే ఒకసారి చెక్ చేసుకుందాము ఎలా వచ్చింది అని చెప్పేసి. వాళ్ళు అంటున్నారు, మమ్మీ నీ వీడియోలోనే మాట్లాడుకుంటావా, మాకేమైనా బిర్యానీ పెట్టేది ఉందా ఈరోజు అని చెప్పేసి. ఆగండ్రా బాబు, ఈ బిర్యానీ వీడియో అనేది ఫుల్గా పెట్టాక తర్వాతకే కదా తినేది. అంత చేశాక లాస్ట్ ఫైనల్ టచ్గా అందరికీ చూపించకపోతే ఎలా చెప్పండి. సో చూడండి, నేను అక్కడ లెగ్ పీస్ మార్క్ పెట్టేసుకున్నాను కదా, సో అక్కడ నుంచలే నేను తీస్తున్నాను. చూడండి ఎంత పొడి పొడిగా కలర్ఫుల్గా సూపర్గా ఉంది కదా మన బిర్యానీ, చికెన్ బిర్యానీ అయితే. చూసారు కదా, నేను చాలా సింపుల్గా ఇలానే చేసుకుంటాను, ఎప్పుడు చేసినా కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. నాకైతే ఏమంత శ్రమగా అనిపించదండి. సో ఇంత ఈజీ ప్రాసెస్లో ఇంత టేస్టీ బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముక్క కూడా చాలా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతుందండి. అంటే డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇలాంటి ఈజీ మెథడ్ అయితే, కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసినా కూడా సూపర్గా వస్తుంది అండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. బిర్యానీ చూసాక తర్వాతకి నోరుకుంటుందా అండి, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తే బాగుండి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అసలే ఫీవర్ వచ్చిన ఉన్న నోరు చప్పబడిపోయింది. అందులో అంతకుముందు పూజలు అని చెప్పేసి తినకుండా ఉన్నాము, తర్వాతకి ఫీవర్ వచ్చేసి ఇలా ఉన్నాను. ఇంకెన్ని రోజులండి అసలు. కానీ స్పైసీగా తిని ఎంత రోజులైందో నాకైతే. అందుకే టేస్ట్ చేద్దాము, ఫుల్ హీట్గా ఉంది. ముందు వాళ్ళకి ఎవరికేమో కానీ ఫస్ట్ అయితే నేను ప్లేట్లో పెట్టేసుకొని అయితే టేస్ట్ చూస్తున్నాను. సూపర్గా ఉందండి, టేస్ట్ అయితే అదుర్సు. మమ్మీ నాకు అని చెప్పేసి మా అబ్బాయి వాడికి పెట్టకుండా నేను తింటానా చెప్పండి, వాడు లేకుండా. సో ఫస్ట్ వాడికి ఎందుకు పెట్టాలని చెప్పేసి నేను టేస్ట్ చేశాను. అలాగే మా అబ్బాయి వచ్చాడు, తనకు కూడా పెట్టాను, సూపర్ అని చెప్తున్నాడు. మన వంటకు వంక పెట్టే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి,
మా ఆయనైతే నా వంటకు అంటే ఎక్కడికెళ్ళా కూడా నేనే వంట చేస్తేనే తింటాడండి. ఎక్కడికెళ్ళినా ఎవరు వండినా కూడా సరిగ్గా తినడు. నేను చేస్తేనే తింటాడు. ఇంత ఫీవర్‌గా ఉన్నా కూడా చిన్నగా మెల్లగా లేసి చైరేసుకొని కూర్చొని నిమ్మలంగా వంట చేస్తేనే తను తిన్నాడు. సో, మా ఆయన కూడా ఉన్నాడు పక్కనే. టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి తను అసలు తినిపిస్తే తినడు. ఫస్ట్ టైం నేను తినబెడితే తింటున్నాడు. నేనైతే షాక్ అయ్యాను. సో, అందుకే అది డిలీట్ చేయకుండా నేను ఇందులో ఈ క్లిప్ అనేది యాడ్ చేశాను. సూపర్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. చూసారా, నేను కూడా హ్యాపీ. ఇంతకీ మన బిర్యానీ వీడియో అయితే ఎలా ఉంది, నచ్చిందా? మరి ఆలస్యం చేయకుండా లైక్ చేయండి. నేనైతే ఫుల్గా లాగిన్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.